వారి యావత్ బదులో బాధనొందు మన దేవుడు, మనము కష్టకాలంలో కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మన ఆదరణ అదే. నువ్వు నవ్వేటప్పుడు 10 మందితో నవ్వుతావు, కానీ ఏడ్చేటప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటావు. ఎవ్వరు నీ దగ్గరికి రారు, ఏ ఆదరణ నీకుండదు, అందరూ నిన్ను తోసేస్తారు. కానీ అది ఎంత శ్రేష్టమైన సమయం తెలుసా? నీకు తోడు ఎవ్వరు లేకపోయినా, కన్నీళ్లు తుడిచేవారు నీ ప్రక్కన, నీ దరిదాపున రాకపోయినా, నిన్ను ఆదరించి నిత్యము నీతో కూడా ఉండు దేవుడు ఆ ఏడుపు సమయంలో కూడా ఆయన నీతో ఉన్నాడు. ఆ ఒక్క ధైర్యంతో మనం ఎప్పుడు బ్రతికిపోవాలి. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళ మీద మనసు పెట్టుకోవద్దు. మన మనసు వాళ్ళ మీద వీళ్ళ మీద టార్గెట్ చేస్తే వాళ్ళు రాకపోతే బాధ అవుతుంది. ఆ వ్యక్తి చూసారా రాలేదు, నేను ఆదరించలేదు, నాతో మాట్లాడలేదు అనే తలంపు మనకి బాధగా మారిపోతుంది. సో ఏ మనిషి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. మీ కష్టకాలంలో పలానా వాళ్ళు వస్తారు, ఈవెన్ పాస్టర్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అనుకోవద్దు. ఎవరు వచ్చినా రాకపోయినా నా దేవుడు నమ్మకంగా నీతో ఉంటాడు, నీ దగ్గరికి వస్తాడు. చప్పళ్ళకి వచ్చి దేవుని కనపరుస్తా. హల్లెలూయా. చెప్పండి హుషారుగా, హల్లెలూయా, హల్లెలూయా.